హే గైస్, ఇప్పుడు మనం వరంగల్లో ఉన్నాం. మీరు చూస్తుంది ఖుషీ మహల్. వరంగల్ కోట దగ్గరలో ఉంటుంది ఈ లొకేషను. కాకతీయుల కాలంలో నిర్మించిన భవనం అన్నమాట ఇది. ఖుషీ మహల్ అంట దీని పేరు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కార్తికేయ మిర్యాల. వీడియో చివరి వరకు చూడండి గైస్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గైస్. కొద్దిగా వీడియో చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి. వరంగల్లో చూడదగ్గ టూరిస్ట్ ప్రదేశాలన్నింటినీ నేను షూట్ చేశాను. ఇది కాకతీయుల కాలంలో నిర్మించిందంట ఖుషీ మహల్ దీని పేరు. ఇక్కడ ఈ కాకతీయుల ఫోర్ట్లో గొప్పదనం ఏంటంటే అద్భుతమైన బ్యూటిఫుల్ శిల్పాలు, అందమైన శిల్పాలు అన్నమాట. ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు ఈ శిల్పాలని. కానీ ఇవన్నీ ఎరగొట్టేశారు, చిత్రహింసలు చేశారు ఈ విగ్రహాలకి ప్రాణం ఉంటే వీళ్ళు చేసిన చిత్రవదని బోరున ఏడుస్తా చెప్పేయి మనకి. చూడండి, ఒక్కొక్క విగ్రహాన్ని ఏదో రకంగా ముక్కలుగా హెడ్, తలకాయ ఎరగొట్టడం, కాళ్ళు, చెవులు, ముక్కు ఏదో ఒకటి ఎరగొట్టేశారు. అండ్ నిజానికి ప్రపంచంలో అందమైన శిల్పకళ ఏదైనా ఉందంటే ఇది ఇక్కడే ఉందని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే పెద్ద పెద్ద శిల్పాలు చాలా చోట్ల ఉన్నాయి. అజంతా, ఎల్లోరా ఇట్లాంటి ప్లేస్లో చాలా ప్రదేశాల్లో మనం చూసాము. కానీ ఇక్కడైతే చిన్న విగ్రహాల్లో కూడా అందమైన భంగిమలు, వాళ్ళ శిల్పాలకి చాలా కళాత్మకంగా ఉన్నాయన్నమాట. అన్నీ సజీవంగా ఉన్నట్టు అనిపించింది నాకైతే. కాకపోతే వాటిని విరగొట్టారు కాబట్టి. ఇది మనకి త్రిమూర్తుల టెంపుల్ గైస్. దీని ఎదురుగా 1000 స్తంభాల గుడి, 1000 పిల్లర్స్. ఈ 1000 పిల్లర్స్ మీకు తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ కాకతీయుల నాటి గుడి ఇరిగిపోయింది, అదే ఆల్మోస్ట్ శిథిలమైపోయి పడిపోయింది. అండ్ మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేశారు, మళ్ళీ నిర్మించారనమాట. అద్భుతంగా యాస్టీస్కి నిర్మించారు. ఎక్కడ సిమెంట్లు కానీ ఏమీ వాడకుండా పాతకాల పద్ధతుల్లో ఏ విధంగా వాళ్ళు నిర్మించారో సేమ్ టు యాస్టీస్గా అదే టెక్నాలజీని ఉపయోగించి ఇది 1000 పిల్లర్స్ అనమాట. మనకి కనపడుతుంది కదా, అది సేమ్ అదే పాతకాలం టెక్నాలజీ ఉపయోగించి అద్భుతంగా రీబిల్డ్ చేశారనమాట. ఎక్కడ మనకి డౌట్ రాదనమాట. ఇది మళ్ళీ రీబిల్డ్ చేశారని ఎవరు గుర్తించలేరు, మనం చెప్తే తప్ప. అంత బాగా పునర్నిర్మించారనమాట. ఇది కాకతీయుల కాలంలో ఇది ఒక అద్భుతం అని చెప్పచ్చు మనం అప్పట్లో. కానీ నాకు తెలిసింది ఏంటంటే కాకతీయుల మనస్తత్వం ఒక కుటుంబ వ్యవస్థలాగా ఒక చిన్న తక్కువలో సింపుల్గా వాళ్ళు జీవించారనే విషయాన్ని మనం అక్కడ గమనించవచ్చు. ఎందుకంటే కొన్ని కోటలు చూసాం మనం, కొన్ని వేల ఎకరాల్లో కోటలు, పెద్ద పెద్ద కోటలు. ఎందుకు రీసెంట్గా మనం మైసూర్ ప్యాలెస్ని మనం చేసాం వీడియో, మీరందరూ చూసే ఉండొచ్చు. అసలు అది ఎన్ని వేల ఎకరాల్లో ఉందో, 100 ఎకరాల్లో ఉందో చూసారా? అది ఎంత పెద్ద కోట. కనీసం ఈ కాకతీయుల కోట అంత కూడా ఉండదని నేను అనుకుంటున్నా. తిప్పి కొడితే 10 ఎకరాలు కూడా లేదు ఆ స్థలం. ఆ కోట నిర్మించిన ప్రదేశం ఏదైతే ఉందో అది అంతా చాలా చిన్నగా సింపుల్గా ఉంది. ఇప్పుడు ఇటువంటి టెంపుల్స్ కానివ్వండి, చాలామంది రాజులు చాలా అద్భుతంగా 100 ఎకరాల్లో నిర్మించారు. కానీ మనోళ్ళు కాకతీయులు మాత్రం చాలా సింపుల్గా సాదాసీదాగా వాళ్ళు లైఫ్ లీడ్ చేశారనేది మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఒక పెద్ద భవనం నిర్మించే ప్లేస్లో ఒక కోటను కట్టారు ఆ రోజుల్లో. అండ్ ఇటువంటి టెంపుల్స్ కూడా చూడండి ఎంతో చిన్నవి. ఇది కూడా అంతే, 5-10 ఎకరాల్లో 2 టెంపుల్స్, 1000 పిల్లర్స్, త్రిమూర్తుల టెంపుల్ అంట. ఇటు సైడ్ బ్రహ్మ విష్ణు, ఏదో సూర్య టెంపుల్ అని చెప్పారు అక్కడ పూజారులు. సో
ఆర్కిటెక్చరు నిర్మాణాలు అయితే ఇదొక డిఫరెంట్ శైలి అని చెప్పుకోవచ్చు. మనం ఇటువంటి శైలిని మళ్ళీ మనం కర్ణాటకలో నేను ఒక టెంపుల్ అయితే చూశాను. కూర్గ్ ఆ ప్రదేశాల్లో ఉంది ఇటువంటి ఒక టెంపుల్. సో అది గైస్, ఇప్పుడు ఎవరైనా వరంగల్ వెళ్తే మాత్రం, వరంగల్ వెళ్తే కాదు, సరదాగా హైదరాబాద్ నుంచి ఒక 2 days హ్యాపీగా వెళ్ళి వరంగల్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు గైస్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. చూడదగ్గ ప్రదేశాలు అయితే చుట్టూ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా సందర్శకులు అయితే విపరీతంగా వస్తున్నారు. బాగానే వచ్చారు. నిన్న సండే పూట విజిట్ చేశాను నేను. సండే కాబట్టి వచ్చారేమో, కానీ మామూలు వర్కింగ్ డేస్లో వస్తారో లేదో తెలియదు, కానీ బాగానే ఉంది క్రౌడ్. ముఖ్యంగా అక్కడ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, రీల్స్ చేసుకునే టీం అయితే ఎక్కువ నాకు కనిపించారు అక్కడ. అండ్ ఇక్కడ శివలింగాలు స్టార్టింగ్లో ఉన్నాయన్నమాట. ఇది ఏదో పవర్ఫుల్ శివలింగం అన్నారు. ఇక్కడ నీళ్ళు పోసిన ఏదో అద్భుతాలు జరుగుతాయి అని చెప్పారు నాకైతే. దాని లింగం మీద కానీ అతను పూజారి క్లీనింగ్ పనిలో ఉన్నాడు, మాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇవి ఎంట్రన్స్లో ఉన్నాయన్నమాట ఈ శివలింగాలు. అండ్ అది ఇటు ఫ్రంట్ ఎంట్రన్స్ ఇది అనమాట. ఎంట్రన్సే బ్యాక్ సైడ్ తిప్పి మరి కట్టారు. మరి అప్పట్లో అటు ఫ్రంట్ నుంచే ఉంది ఎంట్రన్స్, మనకి తెలియదు. ఇప్పుడైతే ఇది ఎంట్రన్స్ అనమాట. ఇట్లా ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ ఉంటుంది టెంపుల్, ఫ్రంట్ సైడ్ అటు సైడ్ ఉందన్నమాట ఎంట్రన్స్. అండ్ అది గైస్ చూడండి, అసలు ఆర్కిటెక్చర్ అదంతా ఒక డిఫరెంట్ పద్ధతి, ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అనమాట. అన్ని టెంపుల్స్ లాగా ఇది నిర్మాణం జరగలేదు. మన మామూలుగా అయితే ఎత్తైన గోపురాలతో మన టెంపుల్ నిర్మాణం చేస్తారు భారతీయ సంస్కృతిలో. అండ్ ఇది వచ్చి మనకి ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో టెంపుల్ అనమాట. ఈ కోనేరు అంట గాయస్, ఇది ఎప్పుడు నీళ్ళు ఎండవంట. 360 days ఎప్పుడు ఆ నీళ్ళు అయితే అలాగే ఉంటాయంట. మరి ఇది కూడా కాకతీయులు నిర్మించిన కోనేరే. కాకతీయులకి ఏదో ఈ నీటి నిల్వ ఉంచే సరస్సులు, ఈ డ్యామ్ ఇటువంటిలో మాత్రం ఒక డిఫరెంట్ శైలి చూపించారు. ఇప్పుడు కూడా సజీవంగా ఉన్నాయి. వాళ్ళు నిర్మించిన చెరువులు కానీ, మంచినీటి ఇవి కానీ, ట్యాంకులు అని కానీ చాలా సజీవంగా ఇప్పటికీ వాటిని ఉపయోగిస్తున్నారు ప్రజలు. అక్కడ వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా అవి ఇంకా వీళ్ళకి నీరు ఇది లేకుండా అందిస్తుంది. ఈ చెరువు కూడా కాకతీయుల నిర్మాణం నాటిదేనంట. కాచి ఇది భద్రకాళి అమ్మవారి టెంపుల్. ఇది అక్కడికి వచ్చాము మేము.